నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగిలిన శత్రువుల ముఖాలే కనబడతాయి. నందమూరి అభిమానుల కోసం అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడే డ్రాగన్ నుంచి అయితే అఫీషియల్ గా గ్లిప్సం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్లిప్సం వచ్చేసి 11:30కి రిలీజ్ చేశారు. వాళ్ళు అయితే 11:52 కనైతే టైం పెట్టారు, కానీ ముందుగానే అయితే రిలీజ్ చేశారు. సరిగ్గా రిలీజ్ చేశారు. వెంటనే నేను చూసుకోగల షాక్ అయ్యాను. ఏంటి గ్లిప్సం పెట్టారా లేకపోతే డూప్లికేట్ దా అనేది నేను చూసాను. చూస్తే మైత్రి మూవీ మేకర్స్ నుంచి కంప్లీట్ గా గ్లిప్సం అయితే చూసాను ఫ్రెండ్స్. గ్లిప్సం చూసిన తర్వాత నేను చూడగాలే ఇదేంటి ఇంటర్నేషనల్ ఫిలిం తీసినట్టు తీశారు ప్రశాంత్ నీల్ గారు అని అయితే నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకు అనిపించింది అంటే స్టోరీ అంత పెద్ద స్టోరీ అయితే తీసుకున్నారు. కంప్లీట్ గా 3 కంట్రీస్ మధ్య జరుగుతున్న వారు ఏ విధంగా స్టార్ట్ అయిందని అయితే ఎంట్రన్స్ పాయింట్ అయితే తీసుకొని ట్రేజర్ అయితే స్టార్ట్ చేశాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఇంకా ఒక్కొక్క పాయింట్ అయితే మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ, అలాగే ఎన్టీఆర్ గారి స్టైల్, అలాగే ఎన్టీఆర్ గారి నటన ఏ విధంగా ఉన్నది అంటే ప్యూర్లీ గ్యూస్ బంప్స్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి లుక్ అయితే ఇప్పటి వరకు ఎప్పుడు చూడని లుక్ లో అయితే ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ అయితే పెట్టాడు మన ప్రశాంత్ నీల్ గారు. దీనికైతే ప్రశాంత్ నీల్ గారికి అయితే మనం అయితే థ్యాంక్స్ చెప్పాలి. మన నందమూరి అభిమానులతో అయితే ప్రశాంత్ నీల్ గారు చాలా అద్భుతంగా మన ఎన్టీఆర్ గారిని అయితే చూపించారు. అందుకైతే మన నందమూరి ఫ్యాన్స్ తరఫున అయితే థ్యాంక్ యూ మీకు. అలాగే ఫస్ట్ లోనే స్పెట్స్ పెట్టుకున్న షార్ట్ ప్యూర్లీ గ్యూస్ బంప్స్. ఇంకా షార్ట్ అయిన తర్వాత వెంటనే ఎన్టీఆర్ గారు అయితే ఒక్క డైలాగ్ చెప్తారు ఫ్రెండ్స్. ఇంతవరకు చంపిన వాళ్ళని అయితే నా కలలోకి రారు, ఎంతమంది శత్రువులు మిగిలి ఉన్నారో వాళ్ళు మాత్రమే కలలోకి వస్తారు, పొరపాటు నా కలలోకి వస్తే మీరు సచ్చినట్టే అనే డైలాగ్ అయితే ఎన్టీఆర్ గారు చెప్తారు. ఈ డైలాగ్ అయితే గ్యూస్ బంప్స్ అనమాట. ఇంకా ఈ డైలాగ్లోని ఎన్టీఆర్ గారు కళ్ళతో ఎక్స్ప్రెషన్స్, అలాగే కదలకుండా ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ పెద్ద డైలాగ్ని అయితే ఇచ్చి పడేశాడు. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఈ డైలాగ్ ఒకటే ఇప్పటి వరకు మనం పడుకోకుండా ఉన్నది కదా వర్త్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ గ్లిప్సంలోని ఈ డైలాగ్ ప్యూర్లీ గ్యూస్ బంప్స్. నాకు నచ్చిన డైలాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత షాట్లోని ఇంకా ఈ ఫైట్స్ చూసుకుంటే బుర్ర పాడైపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు చాలా విజువల్ వండర్స్ అయితే క్రియేట్ చేశారు. ఎక్కడ కూడా మనకు చూపించలేదు, కనీసం ఒక్క ఫైట్ మాత్రం చూపించారు. కాకపోతే విజువల్ వండర్ చాలా ఉన్నాయని అయితే చిన్న హింట్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇంకా ఈ డ్రాగన్లోని బీజిఎం అనేది చాలా లోగా అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేశాను, కాకపోతే కొంచెం స్లో మోషన్లో అయితే ఈ కంప్లీట్గా దాన్ని అయితే ఇచ్చారు. కాకపోతే ఎన్టీఆర్ గారి లుక్స్, అలాగే రుక్మిణి వసంత్ గారి పర్ఫార్మెన్సు, అలాగే రవి బస్సూర్ గారి బీజిఎమ్స్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా కంప్లీట్గా రివ్యూ ఒక ముక్కలో చెప్పాలంటే మన డ్రాగన్ గ్లిప్సం అనేది ప్యూర్లీ గూస్ బంప్స్. రికార్డుల జాతర అయితే రేపటి నుంచి అయితే మొదలవుతుంది పక్కా. ఇంకా స్టోరీ ఎక్కడ తీసుకున్నాడు మన ప్రశాంత్ నీల్ మామ అంటే ఫస్ట్ వచ్చేసి 1967లో స్టోరీ అయితే తీసుకున్నారు. ఇది ఒక మొక్క, బ్రిటిష్ కాలంలోని ఓపియం పాపి అనే ఒక మొక్క గురించి అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ఆఫ్ఘన్ దేశం, అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ వీళ్ళిద్దరి మధ్య రెండిట్లుగా విడిపోయి అయితే ఈ మొక్క మీద వచ్చిన కెమికల్స్, అలాగే కొకెన్స్, అలాగే ఇంకా ట్రేడ్ అదరే కొకిన్స్ అన్ని కూడా దీని మీద అయితే ఒక బిజినెస్ అనేది జరుగుతుంది. ఆ బిజినెస్ జరిగినప్పుడు 2 పార్టీల కింద బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విడిపోయారు. ఈ రెండిట్లో ఏదో ఒక పార్టీ తరపున అయితే మన ఎన్టీఆర్ గారు ఉంటారా, లేకపోతే ఇండియాలో ఉండి ఈ రెండిటిని ఎలా కంట్రోల్ చేయగలడని స్టోరీ అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. దీనికి ఇచ్చిన హింట్ ప్రకారంగా ఈ స్టోరీ కంప్లీట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే చూపించాడు. ఖచ్చితంగా ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ గ్లిప్సంలోని ఎన్టీఆర్ గారు అలాగే రుక్మిణి వసంత్ గారు అయితే క్లియర్గా చూపించారు. మనం ఎవ్వరు కూడా మన రుక్మిణి వసంత్ గారు చూపిస్తారని అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చెయ్యం. కానీ రుక్మిణి వసంత్ గారే స్టార్టింగ్ ఎన్టీఆర్ కంటే ముందు వచ్చారు. చాలా లుక్స్ గ్లాజెస్గా ఉన్నాయి, చాలా ఎక్స్ట్రాడినరీగా డైలాగ్స్ అయితే ఆవిడ డెలివరీ చేసింది. ఇంకా మెయిన్ విలను అని అంటే మనం చెప్పలేం ఫ్రెండ్స్. మన ప్రశాంత్ నీల్ మా చిత్రంలోని ఒక విలన్ అంటూ ఉండవు. ఒక 7 పార్ట్స్ కింద అయితే విలన్ డివైడ్ చేశారు, 7 గ్రూపుల కింద. కాబట్టి మనం ఏ విలన్ అయితే మనం ఇప్పుడే చెప్పలేం కంప్లీట్గా మెయిన్ విలన్ ఎవరు అనేది. 7 పార్ట్లో 7 విధాలుగా అయితే విలన్ చూపించాడు. ఈ 7 గ్రూప్స్ మధ్య ఎన్టీఆర్ గారు ఏ విధంగా పోరాటం చేశాడు అనేది ఫైనల్గా కన్క్లూజన్ అనమాట. అలాంటి స్టోరీని అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే రాసుకొని వచ్చాడు. చాలా గ్యూస్ బంప్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ గ్లిప్సం చూసిన తర్వాత ఎగిరి అయితే గంతేస్తారు నాకు తెలిసి అయితే. అందుకే నేను కంప్లీట్గా లేట్ అయినా మాత్రం వెంటనే రివ్యూ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి మంచి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఈ ఫస్ట్ గ్లిప్సంని బ్రేక్ చేసేయడానికి అయితే మనం ట్రై చేద్దాం. అంతవరకు అయితే మన వీడియో చూసి ఆనందించండి.